హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సంధ్య. మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏంటి సంధ్య ముగ్గు అని అనుకుంటా ఉన్నారా? ఏదోనండి, నాకు వచ్చిన ముగ్గు వేసేసిన. నాకు చాలా అంటే చాలా ఇష్టం అలా ముగ్గులు వేసుకోవడం, పసుపు కుంకుమలతో అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం. కలర్స్ వేయడం కన్నా అట్లా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇక్కడ ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం రోజు నేను చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది ఇల్లు. చాలామంది వస్తారు పసుపు కుంకుమలకు వాయనానికి, నేను చెప్పుకుంటా. కాకపోతే ఏంటంటే దానికి టైం తీసుకొని ఒకరి తర్వాత ఒకరు ఇట్లా వచ్చి వెళ్ళిపోతారు. అందరు ఒకసారి రావాలి అంటే రాలు. వాళ్ళకు వీలైనప్పుడు మాత్రం వస్తారు. ఇంకా ఆ రోజు మొత్తం ఇంకా అదే విశేషం అని చెప్పుకోవాలి. ఇక ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన కొంతమందితోటి మాత్రం వాయినాలు ఇచ్చి పూజ కార్యక్రమం అనేది నేను మొత్తం పూర్తి కంప్లీట్గా చేసుకున్నానండి. ఇదేంటంటే ఇంట్లోనే పీఠం పెట్టుకొని కలుషం పెట్టుకొని అమ్మవారి గౌరీ మాతను చేసుకొని ఇలా నేను పూజ చేసుకుంటాను. పెళ్ళైన కొద్ది రోజులు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ చేసుకోలే. ఎందుకంటే అప్పుడు మా అమ్మ చనిపోవడం వల్ల ఇంకా నాకు అప్పుడు అంతా తెలీదు. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఏంటంటే ఓకే ఇంకా చేసుకోవడం ఇంకా స్టార్ట్ చేసిన. ఫస్ట్ స్టార్టింగ్ అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటో కూడా నాకు తెలీదు. దాని తర్వాత ఇక మెల్లిమెల్లిగా అట్లా వాయినాలు ఇచ్చుకుంటూ పసుపు కుంకుమలు ఎట్లా స్టార్ట్ చేసిన వీడియో కాదు, అట్లా చేసుకునే పూజ ఈరోజు ఏంటి ఎట్లా అనేది ఇంకా పూర్తిగా నాకు విశిష్టంగా చేసుకునే స్థాయికి అమ్మవారి నన్ను తీసుకొచ్చింది. ఇంకా ఘనంగా ఇంకా హ్యాపీగా చేసుకోవాలనుకున్న ఆ రోజు మాత్రం. కాకపోతే ఎందుకు నాకు ఆ రోజుకైనా ముందు రోజు నేను హాస్పిటల్కి వెళ్ళి రావడంతో హడావిడిగా ఆ రోజు ఇంకా తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది. అన్నీ అనుకోకుండా అయిపోయింది. కానీ చాలా బాగా జరిగింది, చాలా బాగా అనిపించింది. ఆ తల్లి ఆశీస్సులు ఉండాలి, కానీ మనం అనుకునేవి కూడా మన చేత చేయిస్తుంది ఆ తల్లి అని నేను నమ్ముతా. లక్ష్మీ అమ్మవారు అంటే చాలా ఇష్టం అండి నాకు. ఈ వరలక్ష్మి వ్రతంతో కొన్ని విశేషాలు ఏంటంటే తెలియని వాళ్ళు మేము చేసుకోవచ్చా చేసుకోరాదా అని భయపడుతూ ఉంటారు, కానీ భయపడాల్సిన అవసరం అస్సలకే లేదు. అమ్మవారిని మన ఇంట్లో విశిష్టంగా మనం పూజించుకోవడం అనేది ఒక వరం అని చెప్పుకోవాలి. ఆ వరాన్ని ప్రతి ఒక్క ఆడవాళ్ళు వినియోగించుకొని ఆ ఆనందానికి ఆ ఆశీస్సులకి మనము ఒక కారణమైతే అంతకు మించిన అదృష్టం మరి ఏది ఉండదు. ఎవరైనా చేసుకోవచ్చు. మేము చేసుకోవచ్చో చేసుకోరాదా, ఇదివరకు చేసుకోలేదు అనే ఏ ఒక్క ఆలోచన విధానాల్ని పెట్టుకోకుండా అమ్మవారి పూజలు అంటే చక్కగా మనకి ఎంత అందుబాటులో ఉంటే కొంతమందిని ముత్తైదులను పిలిచి వాయినాలు ఇచ్చుకోవచ్చు, పసుపు కుంకలు పెట్టుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. నేను ఈ వీడియోలో చాలా వరకు నేను చేసిన చాలా మిస్ అవుతూనే ఉన్నాం. ఎందుకంటే నాకు అప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా నా వల్ల నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేక ఏంటంటే హడావిడిగా చేసేసుకున్నా. మళ్ళీ నేను చెప్పాను కదా మీకు చాలాసార్లు, నేనే వీడియో తీస్తూ నేనే అన్నీ చేసుకోవాలి. ఇంకా నేను పూజ విషయాలు అంటే ఇంకా దేంట్లో కాంప్రమైజ్ అవ్వను అనమాట. ఇంకా అట్లా ఇక నేను ఎవరికో ఇచ్చి నేను అట్లా ఇంకా చేసుకోలేకపోయినా నా పని నేను చేసుకోవడం వల్ల వాయినాలు ఇవ్వడం, అప్పుడు కంకణాలు కట్టినప్పుడు, పసుపు కుంకుమ పెట్టేటప్పుడు అది చాలా అన్నీ మిస్ అవుతూనే వచ్చిన. కానీ నా ప్రశాంతత కోసం నేను ఇంట్లో అమ్మవారిని పూజ చేసుకున్నాను అని మీ అందరితో షేర్ చేసుకోవడానికి మాత్రం నాకు ఈ తక్కువ వీడియోస్ కూడా ఏంటంటే రిషేమో తీసిండు, అది పెట్టేసిన అండి. ఓకే, బాయ్ అండి.